యువత విధాతలు వారే, విజేతలు వారే. ఈ కాలంలో విజయానికి అసలైన అర్థం యువతే. కాలగమనంలో ఎల్లప్పుడూ వర్తించే ప్రాథమిక సూత్రం ఇది. అయితే రేపటికి వెలుగులు ప్రసాదించాల్సిన యువత తిమిరంతో సమరం చెయ్యలేనంటోంది. ఒక్క అపజయం ఎదురైనా తట్టుకోలేకపోతోంది. నవోత్సవంతో పరుగులు తీయాల్సిన వయస్సు నిస్సత్తువలో మునిగిపోతోంది. నేటి మన యువతలో అధిక శాతం మానసికంగా దృఢమైన వ్యక్తులు లేరని సర్వేలు, అభిప్రాయ సేకరణలు కఠోర వాస్తవాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచానికి దశ దిశ నిర్దేశం చేయాల్సిన యువత ఏం చేయాలో వారిపై అపార నమ్మకం ఉన్న వివేకానందుడు శతాబ్దం క్రితమే చెప్పాడు. రేపు ఆయన జయంతి సందర్భంగా యువతకు ఆనందుడు ఇచ్చిన సందేశ సమాహారంలో ఓ చిన్న బిందువే ఈ కథనం. వివేకానందుడు వేదాంతి, తత్వవేత్తే కాదు, 100 ఏళ్ల క్రితమే ఇప్పటి తరానికి సరిపడా దిశానిర్దేశం చేసిన భవిష్య మార్గదర్శకుడు. నవతరానికి, యువశకానికి తొట్టతొలి మేనేజ్మెంట్ గురువు. ఎదుగుదలను నిరోధించే ప్రతికూల పరిస్థితుల నుంచి వికసించి పెంపొందడమే జీవితం. నేటి తరానికి తమకేం కావాలో కూడా సరిగ్గా తెలీదు. 20 ఏళ్లకే ఒత్తిడులొస్తున్నాయి, 25 ఏళ్లకే న్యూనతలు దాపురిస్తున్నాయి. లక్ష్యం నెరవేరకపోతే ఆ తర్వాత ఏం చేయాలో పాలుపోని స్థితి. చేసే పనిపై స్పష్టత రావాలంటే యువతకు ఎప్పటికీ మార్గదర్శనం యువ మంత్రం స్వామి వివేకానంద. బలవంతుడవై ధైర్యశాలివై నిలబడు, బాధ్యతనంతా నీమీదే పెట్టుకో, నీ విధికి నీవే విధాతవని తెలుసుకో. నవశకానికి తొట్టతొలి వ్యక్తిత్వ వికాస నిపుణుడు వివేకానంద. ఇందులో వాదానికే తావులేదు. లక్ష్యం, వ్యక్తిత్వం, మనోసంకల్పం, మనోనియంత్రణ లాంటి విజయ సూత్రాల గురించి ఆయన యువతకిచ్చిన మార్గదర్శకాలే నేటి మేనేజ్మెంట్ గురువులకు పెదబాల శిక్ష. మన ఆలోచనలే మన వ్యక్తిత్వం. అందుకే ఆలోచనలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచనకు ప్రాణం ఉంది, అవి మీతో పాటే ప్రయాణిస్తాయి. గెలుపోటముల కారణం మీ ఆలోచనలే తప్ప పరిస్థితులు కాదు అన్నారు వివేకానంద. వ్యక్తిత్వ వికాసానికి ఇంతకన్నా గొప్ప సూత్రం ఏముంది? జ్ఞాన సముపార్జనకు ప్రశాంతమైన మనస్సే ప్రధానం. ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి. మహత్తర కార్యాలు సుసాధ్యమయ్యేది గొప్ప విశ్వాసాల నుండే. ఏకాగ్రత గురించి వివేకానందుడు చెప్పిన సిద్ధాంతం అద్భుతం. మీ మెదడులో గొప్ప ఆలోచన మెదిలినప్పుడు అది శారీరక, మానసిక స్థితిలోకి రూపాంతరం చెందుతుంది. మానవ మెదడు శక్తి అపరిమితం. ఆలోచనపై ఎంత ఏకాగ్రత చేస్తే ఆచరణకు అంత శక్తి విడుదలవుతూనే ఉంటుంది. అంటే గెలుపు రహస్యం మన మస్తిష్కంలోనే ఉంది. ఏ కళాశాలలో బోధిస్తారీ విజయ సూత్రం? గమ్యం తెలియక నియంత్రణ లేని మనస్సు మనల్ని పతనమొందిస్తుంది. నిగ్రహంతో లక్ష్యం వైపు సాగిపోయే మనస్సు విముక్తి ప్రసాదిస్తుంది, విజయ శిఖరాలను అధిరోహింపజేస్తుంది. తెలివైనవాడు ఏ పనైనా తన మనసుకి నచ్చినట్లు మలుచుకుంటాడు, లేదా ఆ పనికి తగ్గట్టు తను మారతాడు అని చెప్పాడు ఆనందుడు. కష్టంతో కాదు, ఇష్టంతో పనిచేయాలన్న నేటి వ్యక్తిత్వ వికాస నిపుణులు చెప్పేది ఇదే. వారి తరగతులకు 30వ వంతు సిలబస్ వివేకానందుని పాఠశాల నుంచి వచ్చిందే. మరి లక్ష్యం గురించి ఆనందుడేం చెప్పాడు? లక్ష్యంపై ఉన్న శ్రద్ధ లక్ష్య సాధనపై చూపితే విజయ రహస్యం తెలిసినట్లే. వ్యక్తిత్వం డబ్బు వల్లో, పేరు ప్రతిష్టల వల్లో, గొప్ప చదువు వల్లో రాదు. ముళ్లదారులు, మొండి గోడలు, అడ్డంకులు దాటుకుంటూ లక్ష్యానికి చేరువైనప్పుడు సిద్ధిస్తుంది అసలైన వ్యక్తిత్వం. ఇది తలరాత అని, మూర్ఖుడు, పిరికివాడు మాత్రమే వచిస్తాడని ఒక సంస్కృత సూక్తి. బలవంతుడు నా తలరాతకు నేనే కారకుణ్ణి అని ధైర్యంగా నిలిచి చెప్తాడు. వృద్ధాప్యంలో అడుగు పెడుతున్నవారే అదృష్టాన్ని గురించి మాట్లాడుతారు. వివేకానందలో తత్వవేత్త, మనోవికాస నిపుణుడు, సమాజాన్ని బాగుచేసే వైద్యుడు, ఇలా ఎంతో మంది ఉన్నారు. అందుకే ఆయన మాట్లాడే ప్రతి మాట ఒక్కో రుగ్మతకు మందు. అన్ని రకాల మూఢనమ్మకాలకు కారణం భయం. భయం పుట్టేది అజ్ఞానంలోంచే. దాన్ని తరిమేయండి. ప్రపంచంలో మూఢనమ్మకాలే ఉండవని
ఆనందుడు చెప్తాడు. సర్వశక్తి నీలోనే ఉంది. నువ్వు తలుచుకుంటే ఈ సమస్త లోకము నీ పాదాక్రాంతం అవుతుంది. శక్తివంతమైనది ఆత్మే కాని జడ పదార్థం కాదు. వివేకానందుడు చెప్పిన పాఠాలెన్నో నేటి యువతకు ఆధునిక భగవద్గీత లాంటివి. అసాధ్యమనేది నేటి యువతకు తెలియకూడని పదమని బోధించాడు. నిన్ను నువ్వు నమ్మినప్పుడే నీలో ఉన్న శక్తి నీకు తెలుస్తుందన్నాడు. ఇవన్నీ జీవన సత్యాలు. పురాణాలు వర్ణించిన 3 కోట్ల దేవతలపై విశ్వాసం ఉండి మీపై మీకు విశ్వాసం లేకపోతే విముక్తి లేదు. యువతకు తరగతి గదుల్లో చిన్నతనం నుంచి తప్పనిసరిగా బోధించాల్సిన విషయాలను మన విద్యా వ్యవస్థ అందించటం లేదు. అసలు మనోవికాస తరగతులంటే మన పాలకులకు అర్థమే తెలియదు. యువత ఉన్నత వ్యక్తిత్వానికి ఆనందుడు అందించిన సూత్రాలను విదేశీ విద్యాలయాలు తరగతులుగా బోధిస్తుంటే మన దేశంలో విస్మరిస్తున్నాం. మనిషి జీవితంలో అత్యంత విలువైన యవ్వనం దశ దేశంలో అయోమయంలోనే ముగిసిపోతోంది. విధేయత, సంసిద్ధత, పని మీద శ్రద్ధాభక్తులు ఇవి మీలో ఉంటే మిమ్మల్ని ఏ శక్తి అడ్డుకోలేదు. అపజయం వచ్చిందని ఆత్మన్యూనతా భావంతో కృంగిపోయే యువతను వివేక మంత్రాన్ని జపిస్తే ఆత్మహత్య అనే ఆలోచన దరిచేరే అవకాశమే లేదు. విజయం కలిగిందని బిర్రవీగకు, అపజయం కలిగిందని నిరాశపడకు. విజయమే తుదిమెట్టు కాదు, అపజయమే అంతం కాదు. యువతలో ఓడిపోయిన వారు బాధను వీడాలంటున్న ఆనందుడు విజయ పరంపర కొనసాగించే వారికి మేలైన హెచ్చరికే చేశారు. విజయానందంలో నేను తప్పులే చేయననే విజేతలకు ఆ సూత్రాలు నిత్య పాఠాలు. ఏ ఒక్కరోజైనా నీకు సమస్యలు ఎదురు కాలేదంటే నువ్వు తప్పు మార్గంలో ప్రయాణిస్తున్నావని అర్థం చేసుకో. యువత శక్తిపై అపార నమ్మకం ఉన్న వివేకానందుడు చెప్పే ప్రాథమిక సూత్రం ఒక్కటే: ఎన్ని సాధించినా సాధించకపోయినా వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే. వివేకవంతమైన సహనం తొందరపాటనే జాఢ్యాన్ని తరిమేస్తుంది. ఇదే యువతకు నరేంద్రుడు నిర్దేశించిన బాట.